ఎవరు చెప్పారు నీకు నియమించలేదని? నీకు ఎట్లా తెలుసు? మా దగ్గర మా డేటా ఉంది, మాకు బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. మీకెవరు చెప్పినారు డివిజన్ లేరని? గాలి మాటలన్నీ మాట్లాడి గాలి ప్రశ్నలు వేస్తే నేను గాలి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను. మా పార్టీ చాలా బలంగా ఉంది. కార్పొరేషన్ ఎన్నికలు కాదు, జిల్లా పరిషత్ కూడా కడప జిల్లాలో గెలవబోతున్నాం. చెప్పుగా రాష్ట్రంలో 17-18 కార్పొరేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ అనేది ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అక్కడున్న కులాలను బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కడపలో ఏ రిజర్వేషన్ వస్తుందో ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత మా అభ్యర్థిని ప్రకటిస్తాం. ఈసారి ప్రజలు ఓట్లు అయిపోతున్నారు. ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానం కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. గతంలో ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చించేసి భయభ్రాంతులు గురి చేసి ఎక్కడ పడితే అక్కడ ఇనానిమస్ చేసుకున్నారు. అందుకే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు 164 వర్సెస్ 11 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ప్రజలతో ఓట్లే ఇచ్చుకుంటాం. మున్సిపాలిటీలో, కార్పొరేషన్తో ప్రజలతో ఓట్లే ఇచ్చుకుంటాం. ప్రజలు ఓట్లు వేస్తారు. మాకు ప్రజల్లో పాజిటివిటీ ఉంది. వాళ్ళలాగా మాకు దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు, ఇనానిమస్లు కాగితాలు చించాల్సిన అవసరం లేదు. మేము ప్రజలను ఓట్లు అడుగుతాం, మేము చేసిన కార్యక్రమాలు చెప్తాం, ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. రిజర్వేషన్లు డిక్లేర్ అయిన తర్వాత మా అభ్యర్థిని డిక్లేర్ చేస్తాం. రిజర్వేషన్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రభుత్వానికి, పార్టీకి పంపిస్తాం. పార్టీ నిర్ణయిస్తుంది అభ్యర్థిని. అప్పుడే తినబోతు రుచెందుకు? దక్షిణ భారతదేశంలో ఈ సంవత్సరం ఎలినో పరిస్థితులు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలినో వల్ల వర్షాలు పడడం లేదు. జూన్, జూలై, ఆగస్టు కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఈ 3 నెలలుగా 53% ఈ 3 నెలలలో సగటు వర్షపాతం మైనస్లో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైతే కృష్ణా బేసిన్ కర్ణాటకలో ఉందో అక్కడి నుంచి వర్షాలు పడక కృష్ణా బేసిన్లో శ్రీశైలానికి నీళ్లు రాలేదు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం గత 2 సంవత్సరాలు 24, 25, 24లో కానీ 25లో కానీ దాదాపు 2000 టీఎంసీలు నీరు శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్కి నిండి సముద్రం లేకపోయిన విషయం కూడా మనం అందరం గమనించాలి. నీళ్లు తక్కువైనప్పుడు సహజంగా నీటి యుద్ధాలు రావడం కరెక్ట్, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. నీటి నాటకాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆడుతూ ఉంది. అసలు ఎలినో పరిస్థితుల మీద మీకు అవగాహన ఉంది అని అడుగుతూ ఉంటా. ఏ డ్యాంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో మీకు అవగాహన ఉంది అని అడుగుతూ ఉంటా. మీరు చూసింటారు, ఈరోజు గండికోటలో 12.7 టీఎంసీలు ఉన్నాయి నీళ్లు. అదేవిధంగా చిత్రావతిలో 6.4 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. మైలవరంలో 2.04 టీఎంసీ ఉంది. పైడిపాలెంలో 3.67 టీఎంసీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే 3-4 నెలల్లో, 5 నెలల్లో, డిసెంబర్ దాకా కావచ్చు, తాగునీటి వినియోగం కోసం జాగ్రత్తగా ప్రభుత్వం వాడాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు తాగునీటి పైన ప్రతిరోజు కనీసం అరగంట సమీక్ష చేస్తూ ఉంటారు. ఎక్కడ తాగునీటి సమస్య రాకూడదు. ఎలినో ప్రభావం వల్ల రైతులను కూడా అప్రమత్తం చేసినారు. ఆరుతడి పంటలు వేయండి, వరి నాట్లు వేయొద్దండి, నీళ్లు లేవు అని చెప్పి. దీంట్లో ప్రభుత్వం తప్పేముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిత్యం విమర్శించడం తప్ప వాళ్ళకి వేరే పనే లేదు. ఎడాపెడా ప్రణాళికాబద్ధం లేకుండా ఏవి పడితే అవి ప్రాజెక్టులకు వేల కోట్లు జీవోలు ఇచ్చేసి గాలికి వదిలేసిన ప్రభుత్వం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. మా ప్రభుత్వం అట్లా చేయదు. ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తాం. ఈరోజు హంద్రీ నివాను 5,000 కోట్లతో పూర్తి చేశారు. చివరి వరకు 700 కిలోమీటర్లు నీళ్లు పోతూ ఉండే రాయలసీమలో.
కడప జిల్లాలో గండికోట జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేసేదానికి 1500 కోట్లు హార్టికల్చర్ ప్యాకేజీలు ఇప్పటికే శాంక్షన్ అయ్యి టెండర్లు పిలవబోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన అసోసియేట్ పార్టీ. కర్ణాటకలో మీ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి డీకే శివకుమార్తో సత్సంబంధాలు ఉన్నాయి. మరి రాయలసీమకు నీళ్లు కావాలంటే ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి ఒక 100 టీఎంసీలు నీళ్ళు రిలీజ్ చేయండి శ్రీశైలంకు. నీ బెస్ట్ పరపతిని ఉపయోగించండి డీకే శివకుమార్తో చేసి నీళ్ళు ఇడిపించండి. నీటి వినియోగం తీసుకొని రాయలసీమకు నీళ్లు తీసుకొస్తాం. డ్యాంలో నీళ్లు లేనప్పుడు, వర్షాలు పడినప్పుడు, కృష్ణా బేసిన్ ఎడారి అయిపోయి ఎండిపోయినప్పుడు ఎవరు కూడా చేయగలిగింది లేదు.